ఆన్ చేసామండి. ఇవ్వండి పెందుతులోనే స్ప్లిట్ ఏసీలోనే పాము పిల్లలు అంటే స్ప్లిట్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు వేసుకొని చేసాం. సత్యనారాయణ ఇంట్లో పెందుర్తి కావాలందా కావాలా ఒక ఫోటో చేస్తున్నా కింద ఫోటో తీసారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి పుట్టలో నుంచి గుట్టలు గుట్టలుగా తీసిన పాములు. ఈ పాముల కట్ట అంతా కూడా ఒక స్ప్లిట్ ఏసీలో నుంచి వచ్చినవి అనమాట. ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ అయ్యారు. నిజానికి ఆ ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉండుంటే గనక కాసేపు ఏసీ రన్ అయినా ఎంత పానిక్ అయిపోయి ఉండేవాళ్ళు. ఇమీడియట్ గా ఆయన వెంటనే ఈయన స్నేక్ క్యాచర్ కిరణ్ గారికి కాల్ చేయడంతో ఏసీ నుంచి మాత్రం ఇట్లా ఏదో సినిమాలో భాష తీసినట్టుగా ఇలా వెంటనే తీశారు. ఆయన పాములు పట్టే విధానం చూస్తే కూడా ఎంత చాకచక్యంగా వాటితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్షిప్ చేస్తారు. సో నిజానికి మనుషుల మధ్య ఉన్నప్పటికీ కూడా పాములతోనే ఆయన ఎక్కువగా స్నేహం కంటిన్యూ అవుతుంది. సో గతంలో కూడా నాకు కూడా ఈ పాములు భయం పోగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కొత్తగా వాళ్ళని పాములు చూస్తే భయం మాత్రం ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. సో అవి ఎంత చక్కగా ఆయన చేతిలో ఆడుకుంటున్నాయంటే నెక్స్ట్ లెవెల్. కానీ ఇక్కడ మనం అవేర్నెస్ కల్పించాల్సింది కూడా ఏసీలో ఆన్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని. కిరణ్ గారు, ఆడుకున్న చాలు గానీ అసలు ఏసీలో ఇన్ని పాములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన కాల్ చేసిన ఎంత టైంలో మీరు అక్కడికి చేరుకున్నారు? గుడ్ మార్నింగ్ అమ్మా. స్నేక్ సేల్ సొసైటీ విశాఖపట్నం కిరణ్ కుమార్. ఇది పెందుర్తి దగ్గర ఎన్ఎస్టీఎల్ ఎంప్లాయీ సత్యనారాయణ గారు అని మార్నింగ్ నాకు అరౌండ్ 10 o'clock ఫోన్ చేశారు. సార్ ఏసీలో మాకు ఏదో సౌండ్ వస్తున్నట్టుంది అంటే నేను అన్నాను అది బల్లో ఏదో చూసుకుని ఒకసారి పాములు కాదేమో అన్నాను. లేదంటే తోక వచ్చింది పెద్దది కనిపిస్తుంది, ఒకసారి ప్లీజ్ కైండ్ రిక్వెస్టింగ్ రామన్నారు. ఇమీడియట్ గా నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పటికీ అట్లీస్ట్ 25 minutes 30 minutes పట్టింది. లోపలికి వెళ్ళినప్పటికీ నేను చూడగానే టేల్స్ కనిపించినాయి. అంటే ఐడెంటిఫై చేస్తాను ఇది స్నేక్ అని. చూసారు ఒకసారి నోరు ఇలా తెరుస్తుంటేనే భయం. స్నేక్ అంటే ఐడెంటిఫై చేస్తాను. లోపలికి వెళ్తే మోర్ దెన్ 7 babies ఉన్నాయి. ఒక 2-3 బ్యాక్ నుంచి వెళ్ళిపోయినాయి. ఇమీడియట్ గా ఇది పట్టుకుని రెస్క్యూ చేస్తారు. చాలా సాటిస్ఫై, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇన్ని పిల్లలు చూడగానే టెన్షన్ పడిపోయారు. ఆ మిస్సెస్ అయితే చాలా టెన్షన్ పడిపోతే నాకే బాధ అనిపించింది. టెన్షన్ పడరా, మీరేమో బేబీస్ అంటున్నారు, మేమేమో పాము పిల్లలు అంటున్నాం. వాటి చూస్తేనే ఇమీడియట్ గా అవి మన పైకి ఎగిరిపోతాయేమో అనిపిస్తోంది. చేతి మీద కూడా ఫ్లయింగ్ స్నేక్. ఇది ఫ్లయింగ్ స్నేక్. బ్రాంజ్ ప్రమాదం ఏం కాదు. ఇది బ్రాంజ్ బ్యాక్ తాడేలు పాము అంటారు. ఇట్లనే పూర్వీకుల నుంచి చిన్న మూఢనమ్మకం ఏంటంటే ఇవి వచ్చే తలను కొట్టేస్తుంది, కళ్ళు వచ్చి తలను కొట్టేస్తుంది. ఒక నిమిషం, మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి విషపూరితం కాకపోయినా పాము అనేటప్పటికీ మన ఒంట్లో వచ్చే ఆ వణుకుంటుంది చూసారు, అది చాలా ఇబ్బందికరంగా. ఇంకా పిల్లలు ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు ఆ టైంలో ఎంత పానిక్ అయిపోతూ ఉంటారో. సో దానికోసం మనకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పాములు ఏం చేస్తాయి అసలు. అవి కరవటం ప్రమాదకరం కాకపోయినా కూడా ఫ్లయింగ్ స్నేక్స్ అంటారు వీటిని. ఇమ్మీడియట్ గా అవి మన పైకి ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి అనుకోండి, వాటి నుంచి వచ్చే వాటి భయం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఏం చేస్తాయి వీటి వల్ల? ఇవి అసలు ఏం కాదు. ఫ్లయింగ్ స్నేక్స్ ట్రీస్ మీద ఎక్కువ ఉంటాయి. చిన్న రోడ్స్ చిన్న పురుగులు తింటా ఉంటాయి. ఇవి ఆంచే కాకపోతే పూర్వం నుంచి అనుమానం ఏంటంటే వచ్చి తల కొడుతుంది, కళ్ళు పొడిచి వస్తుంది అంటుంది. బ్రాంజ్ బ్రేక్ ఇది తాడేలు ఉంటుంది. నాన్ వెనమస్ స్నేక్స్ అయ్యి అసలు హాన్ చేయవు, విషయం అసలు ఉండవు. కాకపోతే చూడగానే ప్యానిక్ అవుతుంది. ఇప్పుడు చూడగానే పాము అనగానే భయపడుతుంటారు. మోస్ట్లీ మా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో చెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మాకు దొరుకుతూ ఉంటాయి. మా జనరల్ గా ఈ పట్టుకోవడం చాలా కష్టం, చాలా ఫాస్ట్ క్విక్ గా ఎగిరిపోతా ఉంటాయి. నేను కొంచెం ఎక్స్పర్ట్ కాబట్టి చాలా ఇంట్లో ఇవి వచ్చాయంటే వీటిని ఎక్కడ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాను. నాకు ఈజీ కాబట్టి హ్యాండిల్ చేస్తాను. లెందీగా ఉంటాయి, మోర్ దెన్ వస్తుందమ్మా, లెందీగా వస్తుంది. సో మీరు రావటం లేట్ అయింది అనుకోండి, ఇప్పుడు మా ఇంట్లోనే పాము పడింది, పాము కనపడింది, దాన్ని చూస్తూ అలా నేను ఉండలేను. నేనున్నా అది ఉండదు కదా. ఇమీడియట్ గా మేము ఏమైనా చేయగలుగుతాం? మీరేం అటువంటి త్యాగాలు చేయొద్దు, అటువంటి చేస్తాం. మీరు ఆలోచించొద్దు. స్నేక్ ఎక్కడున్నా కొంచెం అవకాశం ఉంటే మీరు కొంచెం దూరంగా వెళ్ళి అబ్జర్వ్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ విత్ ఇన్ 15 to 20 minutes మీరు రీచ్ అయిపోతాం. మీరు మనిషి ఉండి శబ్దం చేస్తే పాము కదలదు. మీరు పాము చూసి మీరు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ పాము మిస్ అయిపోతుంది. అలా కాకుండా పాము చూస్తూ అవకాశం కర్ర పట్టుకుని శబ్దం చేస్తుంటే పాము కదలకుండా అలా ఉండిపోతుంది. మీరు ఈ మా ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు, ఫోన్ సిచ్యువేషన్ మూమెంట్స్ చెప్తారు. ఇమీడియట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సేమ్ దొంగలు వచ్చినప్పుడు మనం ఎలాంటి అలర్ట్నెస్ ఉంటుందో పాములు మనకి కనపడినప్పుడు ఇంట్లో అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇమీడియట్ గా పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు ఒకసారి మళ్ళీ అది రిపీట్ చేద్దాం. పాము కనిపించింది మా ఇంట్లో, ఎవరింట్లో అనుకోండి, మీరు అనుకోకుండా మీ ఇంట్లో పాము కనిపించింది, బయటకు వచ్చారు, మీరు భయపడిపోయి తలుపేసుకుని బయటకు వచ్చారా, మీ బాధ మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. మీరు అది ఎందులోకి వెళ్ళిపోతుందో తెలియదు. మీరు వెళ్ళకుండా కొంచెం దేర్ చేసి కొంచెం బ్యాక్ వచ్చి ఏదైనా స్పూనో గరిటో కర్రో పట్టుకుని అలా ఉండి నాకు ఫోన్ కమ్యూనికేట్ చేసుకుంటే మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు సౌండ్
చేస్తే పాము కదలదు అక్కడి నుంచి. దాన్ని అలాగ అబ్జర్వ్ చేస్తే కిరణ్ గారు బేరండి అంటే దాన్ని అగ్రెసివ్ క్రియేట్ చేయకుండా స్మూత్ గా మాట్లాడుతూ కిరణ్ గారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ బేరండి అంటే దాన్ని అలాగ అబ్జర్వ్ చేయకుండా అలా కార్నర్ లో ఉంటుంది. ఈ లోపల అటెండ్ అయిపోతాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టీం అందరూ ఉన్నాం కాబట్టి దగ్గరలో ఉన్నారో వాళ్ళు పంపించేస్తారు బేగా. మోస్ట్ ప్రాబబ్లీ 15 to 20 minutes మేము వస్తాం, స్కూల్ చేస్తాం, మీరు ఫ్రీ అయిపోతారు. ఇన్ కేసు మీరు భయపడిపోయి బ్యాక్ వచ్చారో పొలంకి వెళ్ళిపోయింది తెలియదు, ఒక రోజు అంతా మీరు ఇబ్బంది పడాలా అంతే కదా. సామాన్లు తీసుకోండి అన్ని తీసుకోండి, అంతే. మీరు అక్కడ ఉన్నారనుకో పళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అన్నారనుకో మేము ఈజీ స్టార్ట్అవుట్ చేసుకుంటాం. అది మీ ద్వారా తెలియజేసి మా నెంబర్ కూడా చెప్తున్నాను, మీరు డిస్టర్బ్ ఇవ్వండి. ఎవరు ప్యానిక్ అవ్వద్దు, భయపడదు. కొంచెం గవర్నమెంట్ మాకు ఏమైనా కన్సిడర్ చేసి మాకు ఇమీడియట్లీ రిస్క్ వెహికల్